అండ్ రీసెంట్ కాలంలో ఏంటి అని అంటే పిల్లల్లో కూడా కొంతమంది కిడ్నీ ఫెయిల్యూర్స్తో కిడ్నీ ప్రాబ్లమ్స్తో బాధపడుతూ ఉండడం చూస్తున్నాము. ముఖ్యంగా దాని హీట్ స్ట్రెస్ నెఫ్రోపతి అంటూ కొన్ని ప్రత్యేకమైనటువంటి కండిషన్స్. కిడ్నీ ఫెయిల్యూర్కి మెయిన్ రీజన్స్ ఏమంటారు? రైతులు లాంటి వాళ్ళు బయట రోడ్ల మీద ఎక్కడుగా చాలా కష్టం చేసేవాళ్ళు, కార్మికులు, కర్షకులు ఉంటారు కదా. జన్యుపరమైనటువంటి కారణాలు అనేకంగా కనపడుతూ ఉన్నాయి. నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ హెల్త్. ఈరోజు మనతో పాటు డాక్టర్ శ్రీభూషణ్ రాజు, సీనియర్ ప్రొఫెసర్ నెఫ్రాలజీ ఫ్రమ్ నిమ్స్ హాస్పిటల్ ఉన్నారు. ఒకసారి సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మ. సార్ ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా, థ్యాంక్ యూ. నైస్ సార్. సార్ ఈరోజు మనము కిడ్నీకి సంబంధించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం సార్. కిడ్నీ ఫెయిల్యూర్ అనేది ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువైపోయింది సార్. అంటే అసలు ఈ కిడ్నీ ఫెయిల్యూర్కి మెయిన్ రీజన్స్ ఏమంటారు? ఇది ఎక్కువగా లేడీస్లో వస్తుంది, లేకపోతే జెంట్స్లో ఎక్కువగా వస్తుంది, అలా ఏమన్నా జెండర్ వేరియేషన్ ఉంటుందంటారా? అండ్ రీసెంట్ కాలంలో ఏంటి అని అంటే పిల్లల్లో కూడా కొంతమంది కిడ్నీ ఫెయిల్యూర్స్తో కిడ్నీ ప్రాబ్లమ్స్తో బాధపడుతూ ఉండడం చూస్తున్నాము. వీటన్నిటికీ రీజన్స్ లైఫ్ స్టైల్ చేంజెస్ అంటారా, లేకపోతే ఇంటర్నల్గా హెల్త్ ప్రాబ్లమ్స్ వేరేవి కూడా కిడ్నీ మీద ఎఫెక్ట్ అవ్వడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అంటారా? ఎక్స్ప్లెయిన్ చేయగలరా? ప్రపంచవ్యాప్తంగా కూడా కిడ్నీ జబ్బులు చాలా బాగా పెరుగుతున్నాయని దానికి ప్రధాన కారణం ప్రజల్లో అవగాహన పెరగడమే కాదు, రకరకాల కారణాలు కూడా కనపడుతూ ఉన్నాయి. ఒకానొక కాలంలో లేనటువంటి అనేక ప్రత్యేకమైన కారణాలు, బహుశా ఆ కారణాలలో వాతావరణంతో నుంచి మన వ్యక్తిగతంగా ఉన్నటువంటి అనేక లక్షణాలు కూడా కారణమవుతున్నాయి. మన వాతావరణం నుంచి వద్దాం. మన వాతావరణం నుంచి వస్తే బాగా వేడిగా ఉన్న ప్రదేశాలలో, ముఖ్యంగా దాని హీట్ స్ట్రెస్ నెఫ్రోపతి అంటూ కొన్ని ప్రత్యేకమైనటువంటి కండిషన్స్, వాతావరణంలో ఉష్ణోగ్రత అధికంగా ఉన్నటువంటి ప్రదేశాలలో, ముఖ్యంగా రైతులు లాంటి వాళ్ళు బయట రోడ్ల మీద ఎక్కడుగా చాలా కష్టం చేసేవాళ్ళు, కార్మికులు, కర్షకులు ఉంటారు కదా. అలాంటి వాళ్ళలో చాలా నిశ్శబ్దంగా ఉన్నటువంటి జబ్బు అనేది ఒక కారణం. అది చాలా చిన్న కారణం అయి ఉండవచ్చు గాక. అక్కడి నుంచి వ్యక్తిగతంగా మనుషుల నుంచి చూడడం మొదలు పెడితే జన్యుపరమైనటువంటి కారణాలు అనేకంగా కనపడుతూ ఉన్నాయి. ప్రతిదానికి జన్యుపరమైన నేపథ్యం ఉంటుంది తప్పకుండా, ప్రతి జబ్బు కూడా. అయితే అవి కాస్త ముందు వెనక అటు ఇటుగా వస్తూ ఉంటాయి. జన్యుపరమైన నేపథ్యం ఉన్నప్పుడు దాని యొక్క స్వభావం భిన్నంగా ఉంటుంది. దాదాపు ఉదాహరణకి డయాబెటీస్ తీసుకుందాం, అధికంగా ఉండే రక్తపోటు తీసుకుందాం. ఒక చిన్న వయసులో ఒక హార్ట్ అటాక్ వచ్చిందని చెప్తాము, ఒక చిన్న వయసులో కిడ్నీ ఫెయిల్ అయిందని చెప్తాము. వీళ్ళందరికీ కూడా జన్యుపరమైన నేపథ్యం ఉంటుంది. కాకపోతే కొన్ని జన్యుపరమైన నేపథ్యాలను గుర్తుపట్టడం మనకి కష్టం అవుతుంది. మనకు దాదాపుగా ఒక కిడ్నీ జబ్బుకు సంబంధించిన వరకు 150-200 రకాల జీన్స్ మనం కనిపెట్టగలిగాం. దాదాపుగా వేలుగా ఉండవచ్చు గాక. బహుశా కొన్నేళ్ల తర్వాత 10-15-20 ఏళ్ల తర్వాత మనం మాట్లాడుకుంటూ ఉంటే బహుశా కిడ్నీ జబ్బు ఇంత జన్యుపరమైన నేపథ్యంలో ఇంతమందికి వస్తుంది, ఫలానా గ్రూప్ వాళ్ళకి ఈ జీన్స్ వల్ల ఈ కారణంగా ఈ జబ్బు వస్తుంది అని చెప్పడానికి మనకు వీలవుతుంది. ఇప్పుడు మనకు కొన్ని జీన్స్ వస్తున్నాయి కాబట్టి మనకు కొత్తగా తెలిసిన అనేక అంశాలు చూస్తే జన్యుపరమైన నేపథ్యంతో పాటుగా వాళ్ళకు ఉన్నటువంటి స్వాభావికమైనటువంటి లక్షణాలు, శారీరకమైనటువంటి ధర్మాలు, సాంఘికంగా వాళ్ళకు ఉన్నటువంటి అనేక లక్షణాల ఆధారంగా కూడా వాళ్ళకి కిడ్నీ జబ్బు చాలా అధికంగా వచ్చే అవకాశం ఉన్నట్టుగా మనకు తెలుస్తోంది. సో కాబట్టి కొంత వ్యక్తులను చూస్తే ఎవరికి కిడ్నీ జబ్బు వస్తుందో తెలుసుకోవడం అన్నది చూచాయిగా మనకి సాధ్యం కాకపోయినప్పటికీ కూడా వాళ్ళ కుటుంబంలో ఆల్రెడీ ఎవరికైనా ఉందంటే మాత్రం మనం అనుకోవడానికి వీలవుతుంది. సామాజికంగా చూస్తే మాత్రం ప్రపంచం మొత్తంలో కూడా, ముఖ్యంగా మన దేశంలో అధికంగా ప్రబలుతున్నటువంటి డయాబెటీస్ అనగా మధుమేహం అనగా టైప్ 2 డయాబెటీసే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. బహుశా మనకు సాంఘికంగా మనందరం కూడా ఒక 30-40 ఏళ్ల క్రితంగా ఉన్నటువంటి ధర్మాన్ని ఇప్పుడు మనం పాటించడం లేదు. ఆహారపు అలవాట్లు కావచ్చు, శారీరక శ్రమకు సంబంధించింది కావచ్చు. సో కాబట్టి చాలామంది అధికంగా ఉన్నటువంటి శక్తిదాయకమైన పదార్థాలను, హై కెలరీ డైట్ అంటాం, అది బాగా తీసుకుంటున్నారు. అంతేకాకుండా ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ మనకి చాలా బాగా ఉంది కాబట్టి నడిచే అవకాశము తగ్గిపోయి అందరూ డెస్క్ జాబ్లు ఎక్కువ చేస్తున్నారు, కుర్చీల మీద కూర్చొని ఉంటున్నారు. కాలు బయట పెడితే కారో బైకో ఏదో ఒకటి ఉంటుంది. మెట్రో సిస్టమ్ కూడా మనకి అన్ని నగరాల్లో పెద్దగా ఉంది. ప్లస్ వేగంగా నడిచే ప్రపంచంలో మనం దేనైనా చాలా తొందరగా చేరుకోవడానికి ఆశిస్తూ ఉంటాం. సో అలాగే జబ్బులు కూడా చాలా తొందరగా రావడానికి అదొక ఇండైరెక్ట్గా ఒక కారణం కూడా అవుతుంది. సో కాబట్టి డయాబెటీస్, హైపర్ టెన్షన్ అనే 2 ప్రధాన కారణాల చేత మన భారతదేశంలో ఎక్కువగా ఉంది. అది కాకుండా కిడ్నీ జబ్బులు ప్రధానంగా కిడ్నీ లోపల ఉన్నటువంటి వాటి యొక్క చిన్న అవయవాలు, దాని లోపల కూడా కొన్ని ఉంటాయి, కొన్ని ప్రధాన అంగాలు ఉంటాయి. వాటిలో కూడా వాటిని గ్లోమెరులర్ ఫిల్టర్స్ అంటూ ఉంటాం. సాధారణంగా మనందరం ఊహించగలుగుతాం, కిడ్నీ అనేది ఒక పెద్ద ఫిల్టర్ కాదు, దాని లోపల 10-15 లక్షల చిన్న ఫిల్టర్స్ ఉంటాయి. వాటిని మా భాషలో వాటిని గ్లోమెరులై అంటారు, వాడుక భాషలో వాటిని ఫిల్టర్స్ అనుకుందాం. అలాంటి ఫిల్టర్స్కి పక్కన ఆ ఫిల్టర్ అయినటువంటి పదార్థాన్ని, మూత్రాన్ని లేదా నీళ్ళని తీసుకుంటూ పోవడానికి చిన్న మూత్రనాళికలు ఉంటాయి. ఆ మూత్రనాళికల చుట్టుపక్కల ప్రదేశాలు కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి సముదాయం అంతా ఉంటుంది. వీటిలో వచ్చే జబ్బులు భిన్నంగా ఉంటాయి. ఫిల్టర్స్లో వచ్చే జబ్బులు ఒక తీరుగాను, ఆ మూత్రనాళికలు వాటి పక్క ఉన్నటువంటి సముదాయంలో ఉన్నటువంటి మార్పులతో వచ్చే జబ్బులు భిన్నంగా ఉంటాయి. ఈ జబ్బులు కూడా కొన్ని జన్యుపరమైన నేపథ్యము, రకరకాల కారణాలు కూడా వాటికి తోడవుతూ ఉంటాయి. వాటిలో మనకు తెలిసినటువంటి బాగా అధికంగా అనవసరంగా
ఒక ఒక అవసరం లేకుండా మనం తీసుకున్నటువంటి పెయిన్ కిల్లర్స్, యాంటీబయాటిక్స్, అది కడుపు నొప్పి, గ్యాస్ అంటూ వేసుకుంటున్న మందులు, రకరకాల మందులు, అందులో ఏ మందైనా పర్వాలేదు, అది ఏ పతి అని కాదు, ఆయుర్వేదమా, అల్లోపతియా, హోమియోపతి అని కాదు, ఏ మందైనా అనవసరంగా మనం వేసుకున్నప్పుడు అది మనకి హాని చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అనవసరంగా మందులు వేసుకోకూడదు అన్నది ఒకటి వాచ. అలా కాకుండా మనకి రాళ్ళ వల్ల కానీ, ఇన్ఫెక్షన్ల వల్ల కానీ, రకరకాల కారణాల చేత కూడా ఈ మూత్రనాళికలు వాటి చుట్టూ ఉన్నటువంటి సముదాయాన్ని దెబ్బతినే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఫిల్టర్స్లో జన్యుపరమైన కారణాల చేత కానీ, కొన్ని ప్రత్యేక ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ, మందుల వల్ల కానీ, వాతావరణంలో జరుగుతున్న మార్పుల వల్ల కానీ జరిగే మార్పులు గ్లోమరులర్ డిసీజెస్ అంటూ ఉంటాం. వీళ్ళు చాలామంది చిన్నపిల్లల్లో కానీ, పెద్ద వయసులో, కాస్త నడి వయసులో ఎక్కువ మంది వస్తూ ఉంటారు. వీళ్ళలో కూడా వాళ్ళకి జన్యుపర నేపథ్యం ఉంటే కొంచెం తొందరగా వస్తారు. కొన్నిసార్లు మనం చెప్పడం చాలా కష్టమైనప్పటికీ కూడా మూత్రం ద్వారా చాలా ప్రోటీన్ పోవడం ద్వారా వాళ్ళు ఒళ్ళంతా వాచిపోయి రావడము, మేము వాళ్ళకి తప్పకుండా కిడ్నీ బయాప్సీ అంటే ఒక చిన్న ప్రొసీజర్ చేసి, ఒక చిన్న పరీక్ష ద్వారా ఆ జబ్బుకు ఒక పేరు పెట్టి దానికి కొంచెం మందులు ఇస్తూ ఉంటాం. దాదాపుగా కిడ్నీ జబ్బులన్నీ కూడా మీరు అనుకున్నంత భయంకరంగానో, భయం కొలిపే విధంగానో, జీవితాన్ని పాడు చేసే విధంగానో, జీవితాన్ని అంతం చేసే విధంగానో ఉంటాయి అనుకోవడం అనేది ఒక భ్రమ. దాదాపుగా అనేక జబ్బులతో కంపేర్ చేస్తే చాలా సులభసాధ్యంగా ఉన్నటువంటి ఈ అవగాహన, సులభసాధ్యమైనటువంటి చికిత్స కేవలం కిడ్నీ జబ్బులకు మాత్రమే ఉంటుంది. బహుశా శరీరంలో ఏ అవయవమైనా ఇంతగా పూర్తిగా పాడైపోయినప్పుడు అంత సులభసాధ్యమైన చికిత్స ఉండదు. కాబట్టి ఏ కారణం చేత కిడ్నీలు పాడైనా ఇవి ప్రధానంగా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇందులో ఎవరికి ఎక్కువ తక్కువ అని చెప్పడం అనేది కూడా కొంచెం కష్టము. యూజువల్గా ఏ జబ్బు అయినా కూడా దాదాపుగా వర్ణభేదాలు, వర్గభేదాలు పట్టించుకోదు. స్త్రీ పురుషులతో సమానమైనటువంటి జబ్బులు అందరికీ వస్తాయి. సాంఘికంగా మనం చూస్తే సమాజం భిన్నంగా ఉంటుంది కాబట్టి ఎవరికి ఎక్కువ తక్కువ అనేది మనకు అనిపిస్తూ ఉంటుంది. ఎక్కువ మంది ఉదాహరణకి యాక్సిడెంట్లు ఎవరిలో ఎక్కువ జరుగుతాయి, మగవాళ్ళకి ఎక్కువ జరుగుతాయి ఉదాహరణకు అనుకుందాం. ఎందుకంటే వాళ్ళు రోడ్డు మీద ఎక్కువ తిరుగుతుంటారు, బైక్ల మీద వెళ్తుంటారు. కాబట్టి మీరు 100 మంది యాక్సిడెంట్ అయిన వాళ్ళు చూస్తే దాదాపుగా 70 మంది మగవాళ్ళు, ఒక 30 మంది ఆడవాళ్ళు కూడా దాంట్లో ఉండవచ్చు. కాక ఆడవాళ్ళు దాంట్లో ప్రధానంగా కాకుండా సెకండరీగా వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు. వాళ్ళు వెనక కూర్చుంటారో లేకపోతే ఇంకో విధంగానో, లేకపోతే గుంపు సముదాయంలో ఒక పెద్ద ట్రక్కు ఢీక్కుంటే అందులో చనిపోయే వాళ్ళు ఆడవాళ్ళు ఉండడం అనేది కాకతాళీయంగా ఉంటుంది. అలా కాకుండా కారణభూతంగా వాళ్ళు యాక్సిడెంట్ అయితే మగవాళ్ళు ఎక్కువ ఉంటారు. కిడ్నీ జబ్బుల్లో కూడా మనం తెలుసుకునే వాళ్ళలో ఎక్కువ మంది మగవాళ్ళే కనపడుతూ ఉంటారు. జబ్బు పరంగా చూస్తే ఆడవాళ్ళు తక్కువ చెప్పడానికి లేదు, ఆడవాళ్ళకు కూడా సమాంతరంగా వస్తుంది. కానీ చికిత్సా విధానంలో మాత్రం మగవాళ్ళ కంటే ఆడవాళ్ళు చాలా తక్కువ మంది వస్తూ ఉంటారు ఆసుపత్రికి. ఎందుకంటే ఆడవాళ్ళు ప్రధానంగా వాళ్ళ భర్తల మీద, పిల్లల మీద ఆధారపడాలి. వాళ్ళు ఆర్థికంగా ఒక ఆర్థిక వనరులు వాళ్ళు సమకూర్చలేరు. కాబట్టి వాళ్ళ ఆర్థిక స్వాతంత్రం మన ఇండియాలో చాలామంది ఆడవాళ్ళలో ఉండదు. కాబట్టి వాళ్ళంతా వాళ్ళుగా వెళ్ళి డాక్టర్ చూపించుకొని ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది కొంచెం తగ్గుతూ ఉంటుంది, తక్కువగా ఉంటుంది. ఈ దేశం అంతా కూడా ఒకే రకమైనటువంటి పద్ధతి. కాబట్టి మనం దాన్ని అనుకోవడానికి లేదు. ఇకపై చిన్నపిల్లల్లో వస్తే చిన్నపిల్లలు కొన్ని ప్రత్యేక కారణాల చేత జబ్బులు వస్తూ ఉంటాయి. చిన్నపిల్లలు పుట్టుకతో వచ్చినటువంటి అనువంశికంగా కానీ, వంశపారంపర్యంగా కానీ, సహజ సిద్ధంగా వాళ్ళు గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడు వాళ్ళ శరీరంలో జరుగుతున్నటువంటి అనేక మార్పుల వల్ల కానీ, కిడ్నీ యొక్క ఆకారంలో కొన్ని అవకరాలు ఏర్పడితే కిడ్నీ తప్పుగా పుడుతుంది, అంటే వంకర టింకర్గా పుడుతుంది అనుకోవచ్చు దాన్ని. ఉదాహరణకి ఒకే కిడ్నీతో పుడతారు. కొన్ని సందర్భాల్లో 2 కిడ్నీలు ఒకే చోట అతుక్కొని ముద్దగా పుడతారు. కొంతమంది దానిలో ఇప్పుడు మూత్రనాళం ఏదైతే ప్రధాన నాళం ఉంటుందో అది కాస్త వంకర టింకర్గాను అతుక్కుపోవడము, లేదా అసలు లేకుండా పోవడము, 2గా విడిపోయినట్టుగా ఉండడము, లేదా తప్పుగా మూత్రాశయంలోకి వెళ్ళడం, ఇలాంటి రకరకాల కారణాల చేత వాళ్ళకి ఆకారంలో వచ్చే మార్పుల వల్ల కిడ్నీ తొందరగా పాడయ్యే అవకాశం ఉంటుంది. జన్యుపరమైన కారణాల చేత ఉంటే వాళ్ళ పిల్లల్లో కొంచెం తొందరగా వస్తాయి. ఇవి పిల్లల్లో పాడవడం. అయితే చికిత్స భిన్నంగా ఉన్నప్పటికీ కూడా ఒక్కొక్కరు వాళ్ళ వ్యక్తిగతంగా ఉన్నటువంటి ఆరోగ్య నేపథ్యం వల్ల వాళ్ళు భిన్నంగా ప్రవర్తిస్తారు చికిత్సకి. ట్రీట్మెంట్ ఒకలానే ఉంటుంది, అంటే ఆడవాళ్ళనో, చిన్నపిల్లలనో, మగవాళ్ళనో, వృద్ధులనో ఉండదు. ట్రీట్మెంట్ ఒకే విధంగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళ వయసు, ఇతరత్ర అనేక అంశాల ఆధారంగా వాళ్ళు బాగుండకపోవడం జరుగుతుంది. కాకపోతే ట్రీట్మెంట్ ఒకేలా అనిపించినా కూడా వాటిని మేము పేషెంట్స్కి ఇచ్చే పద్ధతుల్లో మేము కూడా కొంచెం భిన్నత్వాన్ని చూపిస్తాం. అంటే ఒక పెద్దవాడిని, ఒక మగపిల్లవాడిని చూసినంతగా కరుకుగా బహుశా చిన్నపిల్లల్ని చూడడం అంటూ సాధ్యం కాదు. వాళ్ళని కొంచెం ఎక్కువ ప్రేమగా చూస్తామేమో బహుశా. అంతేకాని కారణాలు, చికిత్స ఒకేలాగా ఉంటాయి అందరిలో కూడా. ఓకే సార్, చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు సార్. నమస్తే.